నువ్వు పాత నిబంధనలో ఉన్నావు, ఇశ్రాయేలీలకి ఏం జరిగితే నీకెందుకు, నీ పని నువ్వు చూసుకో, నువ్వు యేసు ప్రభు గురించి చెప్పు అని అంటున్నారు. యేసు ప్రభు గురించి చెప్పు అంటున్నారు. యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు మత్తయి సువార్త 23వ అధ్యాయం కనుక మీరు చదివితే, యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు యెరూషలేం పట్టణంలో ఒలీవ కొండ మీదకి వెళ్ళి ఒలీవ కొండ మీద కూర్చుని యెరూషలేం పట్టణం వైపు చూసి యేసు ప్రభు ఏడ్చారు. ఆయన కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేసేసినాయి. యెరూషలేము పట్టణాన్ని చూసి యేసు ప్రభు ఏడ్చేశారు. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుదానా, నేను కోడి తన పిల్లలను తన రెక్కల కిందకి ఎలాగో చేర్చుకునిద్దో అలాగూ నేను ఎన్నో మార్లు నిన్ను చేర్చుకోవాలని అనుకున్నాను, కానీ నీవు వల్లకపోతివి. యేసు ప్రభు ఆ మాట చెప్పారండి. యేసు ప్రభు యెరూషలేము పట్టణాన్ని చూసి కన్నీరు విడిచారు, ఏడ్చారు. ఈరోజు క్రైస్తవులు ఏమనుకుంటున్నారు అని అంటే, యెరూషలేంలో ఏం జరిగితే మీకెందుకు, ఇశ్రాయేలు దేశంలో ఏం జరిగితే మీకెందుకు, అసలు ఇశ్రాయేలుకి మనకి ఏం సంబంధం లేదు అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజున. దేవుని బిడ్డ, ఇశ్రాయేలుకి ఏం జరిగితే మీకేంటి, ఇశ్రాయేలుకి ఏం జరిగితే మనకేంటి? ఇశ్రాయేలు దేశం యొక్క రాజధాని యెరూషలేం పట్టణం. ఇప్పుడు టెల్ అవీవ్ అంటున్నారు, కానీ ఇశ్రాయేలు యొక్క అఫీషియల్ రాజధాని, దేవుని దృష్టిలో ఇశ్రాయేలు దేశం యొక్క రాజధాని ఏంటి అని అంటే యెరూషలేం పట్టణం, అంతేగా. యెరూషలేము తోడని ఒట్టు పెట్టుకోవద్దు, అది మహారాజు పట్టణం అని బైబిల్లో రాయబడింది. ఈరోజు యెరూషలేం గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈరోజు ఇశ్రాయేలు గురించి మనం తెలుసుకోబోతున్నాం. దేవుని బిడ్డ, ఒక కీర్తన నేను మీకు చదువుతాను. బైబిల్లో ఒక కీర్తన ఉంది, అది చాలా అద్భుతమైన కీర్తన. 122వ కీర్తన 6వ వచనం. ఒకసారి మీ బైబిల్స్ ఉంటే ఓపెన్ చేసి చూడండి, నేను చదువుతున్నాను. 122వ కీర్తన 6వ వచనం. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నేను మళ్ళీ చదువుతున్నా. 122వ కీర్తన 6వ వచనం. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు అని రాయబడింది. దేవుని బిడ్డ, ఒకవేళ నువ్వు క్రైస్తవుడు అయితే ఈరోజు మీరు తెలుసుకోవాల్సిందేంటో